ఆషాఢమాసం చివరి దశ బోనాలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు మహంకాళి ఆలయాలకు తరలివచ్చారు. అంబర్పేట్ బోనాల కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ యువ నాయకుడు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీకాంత్ గౌడ్కి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నూతి శ్రీకాంత్ గౌడ్ అనంతరం అభిమానులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు తమ తలపై బోనం మోయగా పోతరాజులు లయబద్ధంగా తీర్మార్ ట్యూన్లకు అనుగుణంగా నృత్యం చేశారు. ఊరేగింపులు ఉత్సాహంగా రంగులమయంగా సాగి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అంబర్పేట ఆలయంలో పూజలు చేసిన అనంతరం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ప్రకృతిని ఆరాధించడం వెనుక ఉన్న ప్రాధాన్యతను చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల క్షేమం, బలం కోసం ప్రార్థించినట్టు తెలిపారు. ఈ మాసం నిజంగా రైతులకి పండుగగా మారిందని అన్నారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్. తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, 2 లక్షల రుణం భారం తీరి పండుగ చేసుకుంటున్నారని అన్నారు. 12 రోజుల్లోనే 12,000 కోట్ల రుణం మాఫీ చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్.